హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను వ్లాగ్స్. సో ఈరోజు కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే శారీస్ రివ్యూస్ అయితే చేశాను కదా, సేమ్ అలాగే ఇవి కూడా శారీసేనండి. శారీ రివ్యూస్ అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పట్టు శారీస్ అనమాట. సో 2 శారీస్ వచ్చి పట్టు శారీస్, 1 వచ్చేసి ఫ్యాన్సీ శారీ అయితే ఉంది. ఇవి కూడా బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి. ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతున్న శారీస్ అనమాట ఇవి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే 3 శారీస్ నేను చూపించబోతున్నాను. ఎక్కడైనా స్కిప్ చేశారు అని అంటే మీరు ఆ శారీ గురించి ఉన్న డీటెయిల్స్ అయితే మిస్ అవుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. పింక్ అండ్ లైట్ బ్లూ కలర్ షేడ్లో అయితే వచ్చిందండి. కంప్లీట్గా ఇదైతే పట్టు శారీ అనమాట, మంచిగా షైన్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వరలక్ష్మి వ్రతంకి కానీ, లేకపోతే మనకి మంచి మంచి ఫెస్టివల్స్ అయితే ఇంకా ముందు రాబోతున్నాయి, వినాయక చవితి కానీ. సో ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతం కోసం తీసుకోవాలి అని అనుకున్నట్టయితే ఈ శారీస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. ఇప్పుడు చూపించేది అండ్ దీని తర్వాత చూపించే శారీ కూడా, నెక్స్ట్ వచ్చే ఈ 2 శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. 2 పట్టు శారీస్ ఉన్నాయి ఈ వీడియోలో. సో మీరు కానీ అమ్మవారికి కానీ కట్టాలి అని అనుకుంటే మాత్రం ఈ శారీ అయితే మంచిగా ఉంటుంది. ఎంత నీట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం షైన్ అవుతున్నాయి అండ్ బ్రైట్ కలర్స్ నేను తీసుకుని చూపిస్తున్నాను కాబట్టి. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నది కొంగు పార్ట్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా అయితే ఇచ్చారండి కంప్లీట్గా. అంటే మనం దీనికి మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ అయితే కానీ చేయించుకోవచ్చు. సో మీకు ఇది స్టిచ్ చేయించుకోవడం ఇష్టం లేకపోయినా దీన్ని అలాగే వదిలేసి సేమ్ కలర్ పింక్ కలర్ మ్యాచింగ్లో అయితే మీరు బ్లౌజ్ తీసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ శారీ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అండ్ న్యూ లుక్లో నేను తీసుకున్నానండి. కొంచెం కొత్తగా ఉంది మోడల్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో ఈ కలర్ కాకుండా ఇంకా 9 కలర్స్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించేది కాకుండా 9 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి రెగ్యులర్గా తీసుకునే పట్టు శారీ లాగా అయితే లేదండి, కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది అండ్ బాగుంది, నాకైతే చాలా నచ్చింది. శారీ మొత్తం కూడా మనకి షైనింగ్ అయితే ఉందండి, మంచి పట్టు అయితే షైన్ పట్టు అనమాట. ఇది బాగుంది శారీ మొత్తం కూడా. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్లూ కలర్ పార్ట్ అంతా కూడా మనకి కుచ్చుళ్ళ దగ్గర వస్తుంది. ఇది కింద పార్ట్ అండి, కింద బార్డర్ దగ్గర అయితే మనకి ఇది వస్తుంది అనమాట. పైన కూడా మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు అండ్ ఈ మొత్తం కూడా మనకి ఇక్కడ పీకాక్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చిందండి ఈ శారీ అంతా కూడా. ఇది మెటీరియల్ వచ్చేసి కాంజీవరం సిల్క్ శారీ అండి. అయితే చాలా బాగుంది, నిజంగా కాంజీవరం శారీ లాగే అయితే ఉంది. కాస్ట్ జస్ట్ అరౌండ్ 500 రూపీస్లోనే నేనైతే తీసుకున్నాను. ఈ శారీ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నేను ఇక్కడ చూపించినట్టుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇది ఇంకొక శారీ అండి, బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో చాలా చాలా వైరల్ అండ్ ఫేమస్ అయిన శారీ అండి, చాలా మంది దగ్గర నాకైతే కనపడుతూ ఉందన్నమాట. మంచి పార్టీ వేర్ శారీ అని చెప్పుకోవచ్చు అండి. ఇదైతే చాలా చాలా బాగుంది అండ్ ఫోటోలో ఎలా అయితే చూపించారో సేమ్ అలాగే అయితే రిసీవ్ అయిందనమాట. అండ్ శారీ కూడా మనకి ఎక్కడ ట్రాన్స్పరెంట్గా కూడా అంతగా ఏం అనిపించట్లేదు, బట్ మనము దీనికి కొంచెం మ్యాచింగ్ శారీ పెట్టికోట్ యూస్ చేస్తే అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ దీనికి మనకి బ్లౌజ్ కూడా సేమ్ 2 కలర్స్లో అయితే ఇచ్చారండి. సో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే మీ ఇష్టం, ఇది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. లేదంటే మీరు దీనికి ఎల్లో కలర్ కానీ బ్లూ కలర్ కానీ బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటాము అని అంటే అట్లా కూడా మీరు మ్యాచింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి వైట్ కలర్ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోతుందండి, ఎందుకంటే పైన మనకి వైట్ కలర్ ఫ్లవర్స్తో అయితే డిజైన్ అయితే రావడం జరిగింది. సో మీరు మీ దగ్గర ఆల్రెడీ వైట్ కలర్ బ్లౌజ్ ఉంటే కూడా దాన్ని కూడా దీనికి మ్యాచ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి, మంచిగా ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ శారీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఇది పార్టీ వేర్ శారీ కూడా అండి. మనమైతే ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా ఈ శారీ కట్టుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే ఉంటాము. ఈ శారీ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఉంటారు. అండ్ ఇదైతే చాలా బాగుంది అండ్ కలర్ షేడ్ అవ్వడం కూడా అట్లా అయితే ఏం లేదండి, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఈ శారీని బుక్ చేసుకొని ఉన్నారనమాట. సో వాళ్ళు ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత నాకు చెప్పారు, నాకు అది కూడా నచ్చి నేను ఇది బుక్ చేశాను అనమాట. సో కలర్ కూడా ఎట్లాంటి కలర్ షేడ్ అవ్వడం అట్లా అయితే ఏం లేదు. అండ్ మనకి మొత్తం శారీ కూడా కట్ వర్క్ మోడల్తో అయితే వచ్చింది. కింద కూడా ఈ కట్ వర్క్ కూడా మనకి నీట్ ఫినిషింగ్తో అయితే వర్క్ అంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే చేయడం జరిగిందండి ఆ కట్ వర్క్ మొత్తం కూడా. సో మనకి ఎక్కడ కూడా థ్రెడ్స్ పోవడం కానీ లేదా కలర్ డ్యామేజ్ అవ్వడం కానీ అట్లా ఏమీ లేదండి, మొత్తం కూడా నీట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. అండ్ మన దగ్గర ఫ్లవర్స్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా చాలా చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చిందండి. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి, సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. సో మనకి ఇలా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది, బాగుంది ఇది.
పర్ఫెక్ట్ శారీ అండి. ఇదైతే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో నెక్స్ట్ మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. అంటే జ్యువెలరీ వీడియోసా, లేకపోతే దుపట్టా సెట్సా, పలాజో సెట్స్, శారీస్, అలా మీకు ఏది కావాలి అనేది నాకు కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి. మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే నేనైతే అవి తెప్పించి రివ్యూ అయితే చేస్తాను. ఇందులో మీకు టైం సేవ్ అవుతుందండి. ఎందుకంటే రివ్యూ చూసిన తర్వాత మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నారనుకోండి, అన్డౌటెడ్లీ మీకైతే ఆ ప్రోడక్ట్ నచ్చుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ ప్రోడక్ట్ ఎలా వస్తుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కాబట్టి, సో దట్ మీకు ఏదైనా ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే అది కామెంట్స్ అయితే చేయండి. నేను తప్పకుండా ఆ ప్రోడక్ట్స్ అన్ని తెప్పించి మీకు రివ్యూ అయితే చేస్తాను. దాని త్రూ మీరైతే బుక్ చేసుకోవచ్చండి. అండ్ మన ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని మీకు అనిపించితే నేను ఒకటి చెప్తానండి. నేనైతే మన ఛానల్లో అన్నీ కూడా జెన్యూన్ రివ్యూసే ఇస్తాను. నాకు నచ్చితే నచ్చింది అని చెప్తాను, లేదు అంటే లేదు అనే చెప్తానండి. మన ఛానల్లో అన్నీ కూడా జెన్యూన్ రివ్యూసే ఉంటాయి. అండ్ అంతా కూడా కాస్ట్ అంతా మనకి బిలో 1000 రూపీస్ రేంజ్లోనే నేను చూపిస్తానండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా 1000 అబవ్ అయితే నేను మెన్షన్ చెయ్యను, అసలు తీసుకోను. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బడ్జెట్ పెట్టుకొని ఉంటారు కదండి. సో ఆ బడ్జెట్ లోపే మనం చూపిస్తే వాళ్ళందరికీ నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇంతకుముందు మన ఛానల్లో కూడా ఉన్నవన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ శారీలో వచ్చేసి మనకి టోటల్గా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఈ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాకుండా ఇంకా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అవి కూడా చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక పట్టు శారీ అండి. నేను ఫస్ట్లో ఒక శారీ చూపించాను కదా, ఇది సెకండ్ పట్టు శారీ అనమాట. సో ఈ రెండు కూడా మనకి ఫెస్టివల్ కలెక్షన్లో చాలా బాగున్నాయి. రెండు కూడా అంటే అమ్మవారికి కట్టడానికి కానీ, లేకపోతే మనం ఏదైనా నెక్స్ట్ వినాయక చవితి అప్పుడు కానీ ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి కట్టుకొని వెళ్తే మాత్రం. సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియోని ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ అయితే చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి కనుక అట్లీస్ట్ 50 లైక్స్ వచ్చినట్లయితే నేనైతే గివ్ అవే ప్లాన్ చేస్తానండి. తప్పకుండా మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవే అయితే ఇవ్వాలి అని అయితే నేను ప్లానింగ్ చేస్తున్నాను. సో ఈ వీడియోకి 50 లైక్స్ వచ్చినట్లయితే నేనైతే గివ్ అవే ప్లాన్ చేస్తానండి. అది ఎలా ప్లాన్ చేస్తాను ఏంటి అనేది కూడా నేను మొత్తం కూడా ఒక ప్లానింగ్ చేసుకొని నేను నెక్స్ట్ అంటే ఫర్దర్గా వచ్చే వీడియోస్లో అయితే నేను అనౌన్స్ చేస్తానండి గివ్ అవేస్ ఇవ్వాలా లేదా అనేసి. సో మీరు ప్రతిసారి వీడియోని చూసినప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీలో అయితే 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి బనారసి సిల్క్ శారీ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అయితే. ఇక్కడ మొత్తం మీరు చూస్తున్నారు కదా, డిజైన్ అయితే మనకి ఎలిఫెంట్స్ అండ్ పెళ్లి పందిరి మోడల్లో అయితే ఉన్నాయండి. పెళ్లి శారీస్కి ఎలా ఇస్తారు, పందిరిలో అమ్మాయి కూర్చున్నట్టుగా అట్లా ఉంటాయి కదా, సో ఆ ప్యాటర్న్లో మనకి కొంగు అయితే వచ్చింది. అండ్ మొత్తం కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చిందండి. ఇది మొత్తం కూడా మనకి గ్రే కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్కి మనకి అక్కడక్కడ బుటీస్ అయితే రావడం జరిగింది. అండ్ ఇది శారీకి మిడిల్ పార్ట్ అనమాట, మనకి కుచ్చిళ్ళ దగ్గర వచ్చే పార్ట్ ఇది. సో మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పందిరి డిజైన్ లాగా వస్తుంది అనమాట. పల్లకిలో అమ్మాయి కూర్చున్న డిజైన్ ఉంటుంది కదా, సేమ్ అలా ఆ మోడల్లో అయితే మనకు వస్తుంది. సో కొంగు కానీ బ్లౌజ్ కానీ చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చిందండి. దీనికి మనము సేమ్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అండ్ ఈ 3 శారీ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ఒకసారి అక్కడ చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్ వచ్చేసి మనకి వ్యూస్ పక్కన మోర్ ఆప్షన్ అనే ఉంటుంది. ఆ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకైతే లింక్స్ అయితే ఓపెన్ అవుతాయండి. సో నేను ఇక్కడ వీడియో రిఫరెన్స్ చూపిస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.